ఇబ్బందులతో వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ఒక వరమని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని కలువాయి, రాపూరు, సైదాపురం, బాలయపల్లి, డక్కిలి మండలాలతో పాటు వెంకటగిరి రూరల్, వెంకటగిరి టౌన్ ప్రాంతాలకు చెందిన మొత్తం 48 మంది లబ్ధిదారులకు 38,22,606 రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ముందుకెళ్తున్నా హాస్పిటల్ తీసుకొస్తే కురుగొండ రామకృష్ణ గారికి ఇస్తే సీఎం రిలీఫ్ కోర్టులో బిల్స్ వెనక్కి తీర్చారు. ధన్యవాదాలు. గారికి ఆరోగ్యపరంగా బాగాలేకపోతే మేము డబ్బులు పెట్టి చేసుకుంటే ఆ బిల్స్ తీసుకుని వస్తే మన కురుగొండ రామకృష్ణ గారికి ఇచ్చామండి. ఆయన మన సీఎం గారికి పంపించి మళ్ళీ మాకు వెనక్కి డబ్బులు ఇప్పించి మాకు చాలా సంతోషం ఉందండి. మా ధన్యవాదాలతో మా కురుగొండ రామకృష్ణ. ధర్మయ్య నెక్స్ట్ డక్కిలే వెంకటకృష్ణయ్య ఈశ్వరయ్య సిటీ ఈశ్వరయ్య ఎలసేరు మల్లెమ్మ పాస్మాపురం కలవాయి, రాపూరు, సైదాపురం, బాలాయపల్లి, డక్కీలి, వెంకటగిరి రూరల్, వెంకటగిరి టౌన్ మొత్తం కలిపి 48 మంది 38,22,606 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి నిధి నుంచి ఇవ్వడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు లేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన యువకుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో పేదవాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడాలనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి నిధి నుంచి ఎవరైతే హాస్పిటల్లో చూపించుకుని బిల్లులు తెచ్చిస్తారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి నిధికి సబ్మిట్ చేసి అక్కడ తద్వారా ముఖ్యమంత్రి ద్వారా చెక్కులు తీసుకొచ్చి ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చి ఆదుకోవడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రం చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా 2047కి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్తో ఈరోజు అందరూ చూస్తూ ఉన్నారు. గతంలో పరిశ్రమలు రావాలంటే భయపడి వెళ్ళిపోయేవాడు. ఈరోజు లోకేష్ బాబు ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రిగా అన్ని కంట్రీలకు వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే పరిశ్రమలు వస్తే ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు చదువుకొని ఎక్కడెక్కడో బయట పోయి మన రాష్ట్రం నుంచి ఉద్యోగాలు ఎంతోమంది చేస్తూ ఉన్నారు. అది అలా కాకుండా బయట నుంచి మన రాష్ట్రంలో వచ్చి ఉద్యోగం చేసే విధంగా ఈరోజు చర్యలు చేపట్టి 20 సంవత్సరాల ముందు ఆలోచనతోనే పనిచేస్తారు. గతంలో కూడా హైదరాబాద్ని ఆ విధంగా అభివృద్ధి చేశారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు వల్ల అయింది. ఒకప్పుడు అక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే రకరకాలుగా మాట్లాడారు. అడవులు, చెట్లు, ఏం పని లేదు దీనికని చెప్పని. ఈరోజు అదే హైదరాబాదు మరో సింగపూర్ లాగా తయారైంది. కాబట్టి దూరదృష్టితో మన ముఖ్యమంత్రి పనిచేస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో కూడా మనం మళ్ళా ప్రభుత్వం రావాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటేనే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పడం తెలియజేస్తా ఉన్నాను. రకాలుగా ఆదుకోవాలని చెప్పని ఈరోజు మన ముఖ్యమంత్రి
అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ బాబు గారు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.